వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ టైటిల్ మీరు చూసినట్లయితే అనంతపురంలో అంటే సత్యసాయి జిల్లాలో నిండు గర్భిణిని కాలుతో తన్నిన అజయ్ దేవ్కే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఓదార్పు చేయబోతున్నారు అని చెప్పేసి మనం టైటిల్ పెట్టాం. ఆ అంశం గురించి ఇక్కడ నేను డిస్కషన్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తన 54వ బర్త్డే చేసుకున్నారు. ఒక పార్టీ అధినేత ఆయన, అదేవిధంగా ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూడా. సో అలాంటి వ్యక్తి బర్త్‌డే అంటే ఆబ్వియస్‌లీ ఆయనకు అభిమానులు ఉంటారు. పార్టీ క్యాడర్ ఉంటుంది. ఫాలోవర్స్ ఉంటారు. బర్త్‌డే వేడుకలు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఎవరైనా సరే సమాజంలో ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తులు, సెలబ్రిటీలు ఇలాంటి బర్త్‌డేలు జరుగుతుంటే వాళ్ళ అభిమానులు ఏం చేస్తారు? యాజ్ యూజువల్‌గా రక్తదానాలు చేస్తారు. లేకపోతే అన్నదానాలు చేస్తారు. లేకుంటే కేకులు కట్ చేస్తారు. హడావిడి చేస్తారు. ఏదైనా పార్టీ కార్యక్రమాలతోని చేస్తారు. కానీ అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాబట్టి వాళ్ళు అందుకు భిన్నంగా ఉంటారు. అది వైఎస్ఆర్‌సీపీ అది మనుషుల్లో నుండి పుట్టిన జాతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్‌లో చాలామంది. అది ఆటవికుల జాతి అది. అందుకే ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా మెజారిటీ చోట్ల జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు జరిగిన చోట్ల రప్పా రప్పా అనే డైలాగులతో మనం ఫ్లెక్సీలు చూసాం. అంతకు మించి చూసాం. ఒకవైపు మనం చూసినట్లయితే రాష్ట్రంలో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డికి అభిమానులు అని చెప్పుకునేవాళ్ళు. కనీసం ఓటు హక్కు కూడా లేని వెధవలు. గాంజాలకు అదేవిధంగా ఒకవైపు గాంజాకు, ఇంకోవైపు డ్రగ్స్‌కి బానిసలై మత్తుతో జోగుతున్న వాళ్ళు, తూగుతున్న వాళ్ళు. చాలామంది రక్తాభిషేకాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి. అలా అంతేకాదు ఇంకా చాలా చోట్ల చూస్తే ర్యాలీలు తీశారు. ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ ఉంటే పార్టీ ఆఫీస్‌లోకి వెళ్లారు. డైరెక్ట్ బైకులు వేసుకొని ర్యాలీలు తీశారు. సెక్యూరిటీ దగ్గర నుంచి అక్కడ ఉన్న కూర్చున్న నేతలను కూడా థ్రెటన్ చేశారు. వాళ్ళ ఫోన్‌లు కూడా లాక్కున్నారు. వాళ్ళు కంప్లెయింట్ కూడా చేసుకున్నారు లేటెస్ట్‌గా. అంతేకాదు ఇక చాలా చోట్ల ఇలా జరిగింది. ర్యాలీలు తీశారు. రప్పా ఫ్లెక్సీలు వేసిన ఏదైతే కంపెనీ ఉందో దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. పోలీసులు సీజ్ చేశారు ఏలూరులో. అంతేకాదు ఇక ఒకటి కాదు, 2 కాదు ఇలాంటి అరాచకాలు. చిన్న చిన్న పిల్లలు పొట్టేళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వాటిని నరికేసి అసహ్యంగా. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అభిషేకాలు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఆయన ఫోటోకి జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకాలు చేశారు వాళ్ళు. రప్పా రప్పా అంటూ కూడా హడావిడి చేశారు బైక్ ర్యాలీలతో. అంతేకాదు 2029లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడంతోనే గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు నరికేస్తామని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది. ఓపెన్ కామెంట్స్, ఓపెన్ స్టేట్మెంట్స్. సరే ఇదంతా ఒక పానిక్‌నెస్ క్రియేట్ చేసింది. దాని మీద ప్రభుత్వం మీద చాలా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కంటే, ఆయన సైకో అభిమానుల కంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనిపించింది. పోలీసు వ్యవస్థ మీద ప్రత్యేకించి. రాష్ట్రంలో ఇంత జరుగుతా ఉంటే కూల్‌గా హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు? అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అసలు ఇలాంటి వాటికి పోలీస్ శాఖ ఎలా అనుమతి ఇచ్చింది అనేది ఒక చర్చ జరిగింది. ఓకే. ఇదంతా జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా కొంత యోగి మార్క్ పాలన చూపించే ప్రయత్నం చేసింది. వాళ్ళందరిని మాక్సిమం అరెస్ట్ చేశారు. కొంతమంది పీడీ యాక్ట్‌లు పెట్టారు. కొంతమంది మీద థర్డ్ డిగ్రీ వేశారు. ఇంకొంతమంది రోడ్ల మీద అందరి ముందు గూడా వీడు దోషి అనే విధంగా నడిపించుకొని తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సెలింగ్ చేశారు. మొత్తానికైతే ఒక ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ అంశం మీద మీడియా ముందుకు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఫీవర్ ఉంది. ఆయన బెంగుళూరులో ఉన్నారు. ఆయన పులివెందుల పర్యటన ఉంది. అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అందుకే ఆయన ఫీవర్ కారణంగా. సో, ఆయన బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు డాక్టర్ల పర్యవేక్షణలో. లేకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చేసేవాళ్ళు. ఏదైతే ప్రత్యేకించి సత్యసాయి జిల్లాలో ముత్యాలవాడపల్లిలో అక్కడ ఒక ఆమె సంధ్యారాణి అనే ఒక ఆమె. అక్కడ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు చేసిన తర్వాత వాళ్ళు భారీ స్థాయిలో అక్కడ పటాకులు పేలుస్తా ఉన్నారు. ఆమె బయటికొచ్చి పాపం ఇంత సౌండ్‌తో చేయకండి డిస్టర్బెన్స్ వస్తా ఉంది. చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే కొందరు ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మాటలతోని తిట్టారు. అన్నీ చేస్తా ఉంటే అజయ్ దేవ్ అనే ఒకతను వాడు పెద్ద సైకో. వచ్చి ఆమెని కడుపు మీద తన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకోలకు అలవాటే ఇది. గతంలో పోలీసులు గూడా ఇలాంటి పనే చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు అమరావతి ఉద్యమం చేస్తున్న క్రమంలో వాళ్ళందరూ కూడా న్యాయస్థానం టు దేవస్థానమనో, లేకపోతే రోడ్డు మీద అన్నం తినే ప్రయత్నం ఇలా చేస్తా ఉంటే దేవుడికి మొక్కుకొని, ఆ రోజు ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా పోలీసులు కడుపు మీద తనడం, ఆ తర్వాత ఆమె హెల్త్ ఏమైందో మనకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో కూడా మనకు తెలుసు. మళ్ళీ అలాంటి పాశావిక సంఘటనే ఇది. మన సినిమాల్లో చూస్తా ఉంటాం ఇలాంటి. సినిమాల్లో కూడా అది ఓన్లీ యాక్షనే. కానీ ఇది రియాలిటీ. ఒక సంధ్యారాణి అనే ఒక ఆవిడొచ్చి పాపం అది ఆపండయ్యా బాబు అంత చేయొద్దు అంటే ఆమెని ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కడుపు మీద తంతాడా? వాడు మనిషా? మృగమా? పశువుకి పుట్టాడా? మనిషికి పుట్టాడా? సో, ఇలాంటి అజయ్ దేవా వాడి పేరు. అసలు వాడిని చుట్టూ పోలీసులు తీసుకొచ్చి నడిపించడం ఏంటి? ఏ కాళ్ళో కీళ్ళో విరక్కొట్టేసో, లేకపోతే 'బాహుబలి' సినిమాలో చూపిస్తుంటాడు వాడు. అమ్మాయిల మీద చెయ్యేస్తే నరకాల్సింది తల అని చెప్పేసి. అట్లాంటి వాడిని గదా ఇన్‌స్పైర్‌గా తీసుకోవాలి. వాడినేసి ఎక్కడో చోట లోపలేసి కుళ్ళబొడిసి, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసి ఇంట్లో ఇచ్చేయాల్సింది. వాడిని పార్సెల్ చేయాల్సింది. అప్పుడు మిగతా వాళ్ళకి గూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక లా అండ్ ఆర్డర్ గానీ, ఇలాంటివి ఒప్పుకోవు కాబట్టి పోలీస్ వ్యవస్థ గానీ, సో, పద్ధతిగా వాళ్ళేదో నడిపించుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు థర్డ్ డిగ్రీ ఏసి.
అయితే ఇక్కడేంటంటే వాడికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి సైకోలు చాలా మంది పోస్టులు పెడతా ఉన్నారు. వాడిని అరెస్ట్ చేస్తారా? వాడిని థర్డ్ డిగ్రీ చేస్తారా? అని చెప్పేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లేడీస్‌కో, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మద్దతుదారులకో, ఆయన మంచి కోరుకునే వాళ్ళకో, ఆయన చెల్లెళ్ళకో, తల్లులకో ఎవరికన్నా ఇలా జరిగితే, ఆయన ఇంట్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇలా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఊరుకునేవాడా? ఇదే టీడీపీ క్యాడర్‌కో ఎవరికైనా జరుగుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి పండగ చేసుకునేవాడు. అదే తన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జరుగుంటే ఈ పాటికి మొత్తం ఢిల్లీ స్థాయిలో గందరగోళం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత జరిగితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అంటే తన తప్పు బయటపడుతుందనా? వైఎస్ఆర్‌సీపీలో చాలా మంది నేతలు కుమిలిపోతా ఉన్నారు ఈ రోజున. ఇట్లాంటి చర్యల ద్వారా, ఇట్లాంటి చర్యలను జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారు అనే మెసేజ్ వెళ్ళటం కారణంగా చాలా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది పార్టీ మీద. జగన్మోహన్ రెడ్డి ఖండించకపోతే పోయారు. కానీ ఆయన మీడియా ఉంది, ఆయన పీఆర్ టీమ్ ఉంది. ఇలాంటి సంఘటనలు మేము తప్పు. జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకల పేరుతో ఇలాంటి అరాజక చర్యలకు మీరు పాల్పడొద్దు. ఆ సంజయ్ రాణికి మా ఫ్యామిలీకి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. మా పేరు చెప్పుకొని మా క్యాడర్ చేసిన అరాచకాన్ని మేము ఖండిస్తా ఉన్నాం అని చెప్పేసి ఒక 2 లైన్‌లు ఒక ప్రకటన జారీ చేసుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గౌరవం కొంతైనా కొంత ఏడ్చుండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించరు. ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చాలా మంది ఖండించరు. కానీ వాపోతా ఉన్నారు. ఈ పాటికి ఇదే టీడీపీకి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగ జరుగునడితే రోజా లాంటి వాళ్ళు ముందుకొచ్చి బాహాటంగా దీన్ని సమర్థించుకునేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అంతే సీరియస్‌గా చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి అంశం మీద రోజా ఎందుకు మాట్లాడదు? ఆ సంజయ్ రాణి అనే ఆవిడ మహిళ కాదా? ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ కాదా? ఆ అజయ్ దేవ్ అనే అతను వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కాదా? ఇప్పుడు రోజా మాట్లాడాలి ఈ అంశం మీద. ఒక మహిళ అయ్యుండి ఒక మహిళకి జరిగిన అన్యాయం మీద ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో బయటకొచ్చి రోజా లాంటి వాళ్ళు మాట్లాడాలి ఈ అంశం మీద. అంతేకాదు ఇక్కడ చర్చ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్‌సీపీలో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఫీవర్ లేకుండా బాగుండుంటే, క్రిస్మస్ సంబరాల్లో లేకుండా ఉండుంటే, ఈ పాటికి ఆయన్ని ఓదార్పు కూడా చేసేవాళ్ళు. ఆ అజయ్ దేవ్ అనే అతని మీద థర్డ్ డిగ్రీ చేస్తారా మీరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కూడా చేసి ఉండేవాళ్ళు అనే సెటైర్లు పేలుతా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి హిస్టరీ ఉందది. ఆయనకి అలవాటే. ఏదైతే ఈవీఎంస్ పగలగొట్టి రాజ్యాంగాన్ని అవమానించారైనా, ప్రజల మ్యాండేట్‌ని అవమానించాడు ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అందరి ముందు ఆన్ రికార్డ్ విజువల్ ఉందది. అలాంటి ఆయన్ని ఈసీ కేసు నమోదు చేసి జైల్లో పడేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఈవీఎంస్ కోపంలో పగలగొట్టాడు, తప్పేంటి అని మాట్లాడారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే మా వాళ్ళకి బీపీలు లేసినాయి, అందుకే దాడి చేశారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు పరకామణిలో దొంగతనం జరిగితే ఆఫ్టర్ ఆల్ $9 అన్నారు. మొన్న మనం చూసాం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి అరాచక శక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా థ్రెటన్ చేసిన బోరుగడ్డ అనిల్కి ఆయన లీగల్గా హెల్ప్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులకి చేసిన లాయర్సే నాకు కూడా హెల్ప్ చేసి బయటకు తీసుకొచ్చారని బోరుగడ్డ అనిల్ అధికారికంగా చెప్పాడు. సో ఇలాంటి అరాచక శక్తులందరినీ కూడా వెనకేసుకొని వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆయనే మాట్లాడుతూ ఉన్నారు, అవును మా తప్పేంటి, టీడీపీ నేతలు తల నరుగుతానంటే రప్పా అని, పొట్టేలు తల నరికినట్టు నరుగుతూ ఉన్నానంటే తప్పేంటి అంటారు. బంగారుపాలెంలో మామిడికాయల మీద, అదేవిధంగా సంగీత తల మీద వాళ్ళ తలకి మామిడికాయలకి తలకాయకి మామిడికాయకి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అయితే తప్పేంటి అంటారు. పరకామణిలో దొంగతనం చేస్తే తప్పేంటి అంటారు. చంద్రబాబు నాయుడు బాయిలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ క్యాడర్ కూడా వాళ్ళు కూడా అంతే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి హెల్త్ బాగుండుంటే ఫీవర్ లేకుండా చాలా ఎలాగైనా సరే అజయ్ దేవ్ కుటుంబాన్ని పరామర్శించేవాడు ఆయన. గతంలో మర్డర్లు చేసిన కుటుంబాలని, అదేవిధంగా చాలామందిని ఓదార్పు చేసేవాళ్ళు ఆయన. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఓదార్పు అజయ్ దేవ్కే, అజయ్ దేవ్ ఫ్యామిలీకి అన్న చర్చ నడుస్తోంది. గతంలో మనం చూసాం రెండపాలలో ఏం జరిగింది అని చెప్పేసి. ఎవరైనా సరే సానుభూతి పరులను పరామర్శిస్తారు, సానుభూతి ఫ్యామిలీని, బాధితురాలని. కానీ ఈయన ఆ బాధితులకి అన్యాయం జరిగేలా కారణమైన వాళ్ళ దగ్గరికే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటారు. అసలు ఆ ఓదార్పు అనే పదం కనిపెట్టింది అందుకు ఆయన. సో అందుకే జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆ సీనియర్ నేతల్లో వణుకు పుడుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుసుకుని ఎక్కడ అజయ్ దేవ్కి మద్దతు పలుకుతాడో, అజయ్ దేవ్ ఫ్యామిలీకి పరామర్శకు వెళ్తారేమోనని చెప్పేసి. సో ఇలాంటి ఓవర్ యాక్షన్స్ ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది ఆ పార్టీ. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనీసం కామన్ సెన్స్, కన్సర్న్ ఏదైనా ఉంటే వీళ్ళని ఇలాంటి అరాచక శక్తులు నా పార్టీకి అవసరం లేదని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. కనీసం ఒక ప్రకటన విడుదల చేసి దాన్ని ఖండించే ప్రయత్నం అయినా చేయాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.